హలో మమస్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జునల కూలీ మూవీ రివ్యూ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నుండి ప్రతి ప్రోమో సాంగ్స్ అన్నీ ఓ రేంజ్లో హైలైట్ అయ్యాయి. ఓ రేంజ్లో అంచనాలు పెరిగిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జునల కూలీ సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి ఊహకందని అంచనాలు ఆడియన్స్లో ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా పూర్తిగా అందుకుందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో తన స్నేహితుడు చనిపోయాడని తెలుస్తుంది. తర్వాత ఎవరు తనని చంపారని తెలుసుకున్న హీరో ఏం చేశాడు, ఈ క్రమంలో విలన్ అయిన నాగార్జున సౌబిన్లతో గొడవ ఎంత దూరం వెళ్ళింది అన్నది మొత్తం మీద కథా పాయింట్. లోకేష్ కనకరాజు మూవీస్లో రేసీ స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరు. ఈ సినిమా కథ కూడా అలాగే సాగుతుంది. కానీ అది ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్పెషల్ క్యామియోలు కాపాడినా కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు కథ నత్తనడకన సాగుతుంది. లోకేష్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో కథాపరంగా వీకెస్ట్ పాయింట్తో వచ్చిన సినిమా ఇదే అనిపించింది. కానీ అలాంటి కథను కూడా కాపాడడానికి భారీ స్టార్ కాస్ట్ ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్లో ఎలివేషన్లు బాగానే పడ్డాయి, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. కానీ కొన్నిటితోనే సరిపెట్టారు. ఇక నాగార్జున విలన్గా ఫస్ట్ హాఫ్లో డామినేట్ చేసిన సెకండ్ హాఫ్లో ఆ రోల్ గ్రాఫ్ పడిపోయింది. ఇక సౌబిన్కి మంచి రోల్ పడగా మొత్తం సినిమా అంతా కనిపిస్తాడు. అమీర్ ఖాన్ స్పెషల్ రోల్లో ఇంపాక్ట్ తక్కువే. శృతి హాసన్ రోల్ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. వీక్ సీన్స్ని కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో లేపాడు అనిరుద్. సూపర్ హిట్ అయిన మోనికా సాంగ్ రాంగ్ ప్లేస్మెంట్తో వచ్చినా బాగానే ఆకట్టుకుంది. ఇక చాలా సీన్స్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగున్న సెకండ్ హాఫ్ స్లో అయిపోయింది. స్పెషల్ కామియోలు కాపాడాయి, కానీ లేకపోతే చాలా కష్టం అయ్యేది. ఇక లోకేష్ కనకరాజు మొదటి నుండి హైప్ ఓ రేంజ్లో పెంచడంతో ఆడియన్స్ అందరూ ఆ హైప్ను సినిమా మించిపోతుంది అన్న నమ్మకంతో వస్తారు. కానీ సినిమా ఆ హైప్తో చూస్తే మాత్రం అంచనాలు అందుకోవడం కొంచెం కష్టమే. చాలా లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రమే రజనీ మానియా స్పెషల్ క్యామియోలు, అనిరుద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లాస్ట్ 15 నుండి 20 నిమిషాల రజనీ డిహెచ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు సాటిస్ఫై చేసి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. అలా కాదని ఓ రేంజ్లో హైప్తో వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఓపికతో చూడాల్సి వస్తుంది. ఓవరాల్గా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ సినిమాలో టికెట్ వర్త్కి తగ్గ సీన్స్ అండ్ స్పెషల్ క్యామియోలు కొన్ని మేజర్ సీన్స్ బాగానే వర్కౌట్ అవ్వడంతో ఒకసారి ఈజీగా చూసేలా ఎండ్ అయింది సినిమా.